కాబట్టి నేను ఏమంటున్నా, ఈ హిందువులని గొర్రెలను చేస్తుండు, కషాయిల వాళ్ళని చేస్తున్నాడు, మొద్దు పని చేయిస్తున్నాడు, రోడ్లు ఉడిపిస్తున్నాడు, సండాసులు గడిపిస్తున్నాడు, బట్టలు ఉతికిపిస్తున్నాడు, మంగళ పని చేపిస్తున్నాడు, మన పూజారులను కానిస్తలేడు. ఈ రోజులలో కూడా అదే చెత్త ఉంది. కాబట్టి ఇప్పటికి కూడా చిన్నజీఆర్ అంటాడు గిట్లేస్తాడు మీదికెళ్ళేస్తాడు. అంటే వాడి ఎట్లా పెంచి పోషిస్తుండో అనేది మనం గమనించాలి ఈ వర్ణ వ్యవస్థని. కాబట్టి ఈ హిందువులారా అందరికంటే ఎక్కువ నష్టపోతుంది మనమే. ఇక ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వాళ్ళ గురించి స్పెషల్గా చెప్పాలని అవసరం లేదు. అది రోజు కనిపిస్తున్నాయి. కానీ హిందువులకు తెలుస్తలేదు, పాపం మూలవాసులకు తెలుస్తలేదు, అనార్యులకు తెలుస్తలేదు. తరతరాల నుంచి మన అందరికంటే ఎక్కువ మన ఇబ్బంది పెడుతుంది ఆడేరానాయన. ఈ ఇస్లాం, క్రిస్టియానిటీ మొన్న వచ్చినాయి భారతదేశంలో, కానీ వేల సంవత్సరాల నుంచి మన ఇబ్బంది పెడుతుంది ఈ ఆర్యుడు. అర్థమైందా? కాబట్టి మేల్కోండి రా నాయన, ఓకే అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ ఆర్యుల యొక్క చెత్తలోకి హిందువులని సపరేట్ లేకుండా వాళ్ళ చెత్తలో భ్రమల నుంచి తీసేస్తే వానికి ఈ ఆర్యుల పర్సంటేజ్ ఎంత? 1-2% కూడా ఉండరు, 1% కూడా ఉండరు. వాళ్ళని కొట్టడం చాలా ఈజీ. కాబట్టి మనం ఎడ్యుకేట్ చేయాల్సింది అందరికంటే ఎక్కువైంది హిందువులను ఎడ్యుకేట్ చేయాలి, మూలవాసన ఎడ్యుకేట్ చేయాలి. ఈ మంగళాయన్ని, ఈ శాలాయన్ని, ఈ సాకలాయన్ని, ఈ గౌన్లాయన్ని, ఈ కంసాలిని, అవసలాయన్ని, ఈ యొక్క వడ్లాయన్ని, ఈ కమ్మరాయన్ని, ఇట్లా రకరకాల చేతి వృత్తుల వారు ఉన్నారు కదా, జంగమోళ్ళని, బుడుగ జంగమోళ్ళు, ఆరకటిక వాళ్ళు, వీళ్ళందరినీ, ముదిరాజులు, వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాలి. ఇంక్లూడింగ్ రెడ్డి, కమ్మ, కాపు అని చెప్తున్న వాళ్ళు కూడా శూద్రులే. చూడండి వర్ణ వ్యవస్థలో ఏది ఫస్ట్ పైన బ్రాహ్మణుడు, తర్వాత వాడు క్షత్రియుడు, తర్వాత వాడు వైశ్యుడు. మరి రెడ్డి ఈ మూడిట్లో ఎలా వస్తాడు చెప్పు నాకు? రెడ్డి అనట ఆయన బ్రాహ్మణ కాదు, రెడ్డి అనట ఆయన క్షత్రియుడా కాదు, రెడ్డి అనట ఆయన ఏది వైశ్యుడా కాదు. సేమ్ థింగ్ విత్ కమ్మ. ఈ మూడిట్లో వెళ్ళాలన్నాడా? వెలమ ఈ మూడిట్లో వెళ్ళాలన్నాడా? అంటే వాళ్ళు కూడా శూద్రులే, వ్యవసాయం చేసుకుంటారు, అగ్రికల్చర్ లేబర్. అర్థమైందా? సో అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే ఈ భూములు వచ్చినాక భూముల రేట్లు పెరిగి వాళ్ళ దగ్గర పైసలు ఎక్కువ, కొంచెం భూస్వాముల భూముల కింద వ్యవసాయ కూలీలు ఉన్నవారు ఆ యొక్క ఇది కొంత పన్ను ట్యాక్స్ కలెక్షన్ సిస్టంలో వాళ్ళకి దగ్గర ఇప్పుడు భూములు వచ్చి చేరినాయి. కాబట్టి వాళ్ళు ఇవాళ అగ్రకులం అని ఎవరైనా భ్రమపడితే పొరపాటు. బ్రాహ్మణుడు పెట్టిన వర్ణ వ్యవస్థలో, మనువాద వ్యవస్థలో ఈ రెడ్డి, కమ్మ, కాపు కూడా శూద్రులే, అది గ్రహించాలి. రాజేందర్ రెడ్డి సింగర్సాని అప్పుడే వద్దాం అనుకున్నా కానీ వేరే ఫోన్ కాల్ వల్ల నేను రాలేకపోయినా. శామ్యూల్ డేవిడ్సన్, గాడ్ బ్లెస్ యూ అన్న. కుడ్ ఐ నో దట్ ఫ్రమ్ విచ్ స్టేట్ యు ఆర్ అన్న? ఐ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్. తెలంగాణ. అన్నే పాకుల సురేష్, ఈ దేశాన్ని పాలించాల్సిన మూలవాసి వలస వచ్చిన వాడి చేత పరిపాలించబడుతుంది. కేవలం డామినేషన్. ఇట్స్ ఏ కంప్లీట్ అబ్సల్యూట్ బ్రాహ్మణ్ సుప్రమసీ. ఎందుకంటే ఈ ఆర్యులు అనేవారు అక్కడ ఏది మధ్య ఆసియా దేశంలో, అంటే ఇప్పుడు చెప్పిన ఇంతకుముందు ఓల్డ్ పర్షియా, సింపుల్ చెప్పాలంటే ఓల్డ్ పర్షియా అనేది ఇప్పుడు ఒక ఇరానే, ఇప్పుడు ఇరాన్నే పర్షియా అంటున్నారు కానీ అదొక్కటే లేదు. ఓల్డ్ పర్షియాలో ఇప్పుడు సోవియట్ యూనియన్ కింద ఉన్న ప్రాంతం అంతా, ఓకే, కజకిస్తాన్, తుర్కిమిస్తాన్, ఎక్కడ బల్కన్ ప్రాంతం నుంచి, అక్కడ టర్కీ నుంచి మొదలు పెడితే ఇక్కడ మంగోలియా దాకా ఆ చలి ప్రాంతాలన్నీ అక్కడ ఏంటంటే ఇప్పటికి కూడా నొమాడ్స్ ఉంటారు. నొమాడ్స్ అంటే దేశ దిమ్మర్లు. ఏంటంటే ఒక 6 నెలలు ఒక ప్రాంతం, వాళ్ళకి ఇక్కడ ఒక హౌస్ ఉంటుంది, ఇంకో దగ్గర ఇల్లు ఉంటుంది. 6 నెలలు ఇక్కడ ఉంటారు, 6 నెలలు అక్కడ గొర్రెలు కాసుకుంటారు. ఇప్పటికి కూడా ఉంటారు, ఇప్పటికి కూడా ఉన్నారు ట్రైబ్స్. సో వాళ్ళకి ఏంటంటే ఈ సీజన్లో ఇక్కడ గడ్డి దొరుకుతుంది. ఆ గడ్డి అయిపోగానే ఆ మేకలు మేసుడు అయిపోగానే ఇంకో ఏరియాకి పోతారు. గడ్డి ఏడుంటే ఆడిపోతారు. సో అట్లనే వాతావరణంలో కూడా సహకరించదు. ఒక సీజన్ ఒక రకంగా ఉంటుంది, ఇంకో సీజన్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇప్పటికి కూడా దేశ దిమ్మర్గానే ఉంటారు. సో ఆ క్రమంలో ఒక పర్టికులర్ కాలంలో వాళ్ళకి వెదర్ వల్ల వాళ్ళకి అక్కడ వాళ్ళకి కావాల్సిన తిండి దొరకకపోవడం వల్ల ఒక గ్రూప్ ఏమో ఇవాళ జర్మనీ వాడు కూడా హిట్లర్ అంటాడు, ఆర్యులం అని చెప్పి వాడు కూడా చాలా అట్రాసిటీ చేసాడు. సో కొంతమంది ఏమో యూరప్కి పోయారు, కొంతమంది ఏమో ఇప్పుడున్న సిరియాకి పోయారు, కొంతమంది ఏమో ఈ భారతదేశానికి వచ్చారు. ఈ దుర్మార్గులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మూలవాసులని, ఈ యొక్క ఇండస్ సివిలైజేషన్, ఈ సింధు నాగరికత కింద ఉన్న వాళ్ళని కొంతమందిని చంపేసారు. ఇక వీనితో కొట్లాడే శక్తి లేక వాళ్ళు ఏం చేశారు, ఇంకా కిందికి వచ్చారు దక్షిణానికి, ద్రవిడ అంటే ఇంకా కిందికి వచ్చారు. అర్థమైందా? సో అంటే ఎందుకంటే అప్పటికే వీళ్ళ దగ్గర గుర్రాలుండే, రథాలుండే, ఇనుప పనిముట్లుండే, చారిత్రక
ఆధారాలను బట్టి చెప్తున్నా. ఓకే, సో గుర్రాలు ఉండే, రథాలు ఉండే, ఇవన్నీ రామాయణంలో మహాభారతం ఉంటాయి, మీరు చూడండి. సో వాళ్ళ దగ్గర ఇనుప పనిముట్లు ఉండే. ఇనుము అనే కాన్సెప్ట్ భారతదేశం లేకుండే, గుర్రాలు లేకుండే, ఈ రథాలు లేకుండే, బలి కాన్సెప్ట్ లేకుండే, యజ్ఞాలు లేకుండే, యాగాలు లేకుండే, అగ్నిని మొక్కే సాంప్రదాయం లేకుండే. అగ్నిని ఎందుకు మొక్కుతారు వాళ్ళు? ఎందుకంటే ఆ ప్రకృతి దేవతలను సంతృప్తి పరచాలి. ఇంద్రుడు, వరుణుడు, ఈ ఉన్నాయి కదా వాళ్ళు, ఏదైతే వాళ్ళు ఇవి అంటారు కదా. సో వాళ్ళని తృప్తి పరిస్తే మనకి సకాలంలో వర్షాలు పడతాయి, ప్రకృతి నుంచి ఎలాంటి కలామిటీస్ రావు. ఆ పైన వాళ్ళకి మనము వాళ్ళకి నచ్చినవి పంపించాలంటే ఎట్లా పంపిస్తాం? కాబట్టి ఈ కాలిస్తే ఆ పొగ ద్వారా పైకి పోతుందని వాళ్ళకొక నమ్మకం.